ఓం శాంతి. అడ్వాన్స్ పార్టీ 6వ భాగము. ప్రశ్న: లక్ష్మీనారాయణులు సింహాసనంపై కూర్చునే సమయంలో కూడా పాత ప్రపంచానికి చెందిన వారెవరైనా ఉంటారా, ఉండరా? ఒకవేళ ఉండకపోతే లక్ష్మీనారాయణులను సింహాసనం పైన ఎవరు కూర్చోబెడతారు? ఒకవేళ ఉన్నట్లయితే బాబా చెప్పిన ఈ మహావాక్యాల భావమేమిటి? జవాబు: ఇది ఆలోచించవలసిన విషయం. లక్ష్మీనారాయణులు సింహాసనంపై కూర్చునే సమయంలో పాత ప్రపంచంలోని వారెవ్వరూ ఉండరు. లక్ష్మీనారాయణులను వారి తల్లిదండ్రులు సింహాసనంపై కూర్చోబెడతారని కూడా బాబా చెప్పారు. వారి తల్లిదండ్రులు పాత ప్రపంచానికి చెందిన వారని అంటారా, లేక కొత్త ప్రపంచానికి చెందిన వారని అంటారా? ఇది కూడా ఆలోచించదగిన విషయం. కొత్త ప్రపంచంలోని వారినైతే అడ్వాన్స్ జన్మ తీసుకునేవారని అనగలము. వికారీ బీజము ద్వారా జన్మ తీసుకునే వారిని భలే వారు అడ్వాన్స్ పార్టీ వారైనా కొత్త ప్రపంచానికి చెందిన వారని అనలేము. ప్రశ్న: బ్రాహ్మణులను సంపూర్ణ పవిత్రులని అనవచ్చా? ఒకవేళ అనవచ్చు అన్నట్లయితే ఏ విధంగా? ఒకవేళ అనరాదు అన్నట్లయితే బాబా చెప్పిన ఈ మహావాక్యాల భావమేమిటి? జవాబు: బాబా అనేకసార్లు చెప్పారు, బ్రాహ్మణ ఆత్మలు పవిత్రంగా అయ్యారు లేక అవుతున్నారు, కానీ శరీరం అయితే పతితంగానే ఉంది. అందువలన మిమ్మల్ని సంపూర్ణ పావనులని అనలేము. అలాగైతే కలియుగంలో కూడా ఏ ఆత్మలైతే పరంధామం నుండి వస్తాయో ఆ ఆత్మలు మొదట పావనంగా ఉంటాయి, తర్వాత పతితంగా అవుతాయి. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ జన్మ మరియు ఎక్కే కళ, దిగే కళల సంగమము. తండ్రి ఈ సృష్టి చక్రంలోని అన్ని రహస్యాలను కల్పం యొక్క సంగమయుగంలో వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయిపోయాయని, ఇప్పుడు మనం సంగమయుగంలో ఉన్నామని మీకు తెలుసు. ఇది మనోహరమైన సంగమయుగము. పైకి ఎక్కేది, ఉన్నతమయ్యేది ఈ ఒక్క యుగంలోనే. ఇది పైకి వెళ్ళడానికి ఒక లిఫ్టు వంటిది. కానీ ఎప్పటి వరకు పవిత్రులుగా అవ్వరో, స్వదర్శన చక్రధారులుగా అవ్వరో, తండ్రిని స్మృతి చేయరో అప్పటి వరకు ఈ లిఫ్టు పైన కూర్చోలేరు. ఎక్కే కళ కోసం 2 విషయాలు ఉన్నాయి. 1 జ్ఞానధారణ, 2 తండ్రి స్మృతి మరియు శ్రేష్ఠ కర్మలు. అడ్వాన్స్ పార్టీ వారిలో జ్ఞానము జాగృతం కాకపోయినా వారు ఈశ్వరీయ కార్యంలో సహయోగులుగా ఉన్నారు. ఎందుకనగా వారు సేవ చేసే సంస్కారాన్ని తీసుకువెళ్లారు. అందువలన నూతన విశ్వ నవనిర్మాణం చేయు సేవలో తమ మనసు, బుద్ధిని లగ్నం చేస్తారు. అందువలన వారి ద్వారా పాత లేక కొత్త 2 కల్పాల సంగమంలో శ్రేష్ఠ కర్మలే జరుగుతాయి. అవ్యక్త బాబ్దాదా కూడా వారిని వతనంలోకి పిలిచి సేవ కోసం ప్రేరేపిస్తూ ఉంటారు. అందువలన కొత్త కల్పంలో కూడా వారికి ఎక్కే కళే ఉంటుంది. ఎందుకనగా వారిప్పుడు పరంధామానికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. అందువలన వారి దిగే కళ, పాత్ర పరంధామము నుండి వచ్చాక ప్రారంభమవుతుంది. కొత్త కల్పంలో ఎక్కడైతే అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు పరంధామం నుండి వచ్చి దిగే కళలో ఉంటారో అక్కడే అడ్వాన్స్ పార్టీ ఆత్మలు ఎక్కే కళలో ఉంటారు. అందుకే వారి సమయం కూడా సంగమయుగమే. భలే కొత్త కల్పం ప్రారంభమవుతూనే బ్రహ్మబాబా మరియు శివబాబా పరంధామానికి వెళ్ళిపోతారు. అయితే అడ్వాన్స్ పార్టీ ఆత్మలు
విశ్వ నవనిర్మాణ కార్యంలో ఉండనే ఉంటారు. విశ్వనాటకం నియమానుసారంగా ఏ ఆత్మలైతే సంగమయుగంలో ఉన్నారో వారు ఎక్కే కళలోనే ఉంటారు. వాస్తవంగా ఆలోచించినట్లయితే ఏ ఆత్మలైతే పరంధామానికి వెళ్ళి వచ్చారో వారి కోసం సంగమయుగం కాదు, కానీ అడ్వాన్స్ పార్టీ వారి కోసం అది సంగమయుగము. ఉదాహరణకు ఇప్పుడు పాతకల్పంలో ఎవరైతే బ్రహ్మకుమారి కుమారీలుగా అవుతారో వారి కోసం ఇది సంగమయుగము. ఎవరైతే బీకేలుగా అవ్వరో వారు కలియుగంలో ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ జన్మ మరియు పరమాత్మ. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ జన్మ మరియు అవ్యక్త బాబ్దాదా. అడ్వాన్స్ పార్టీ వారికి పరమాత్మ మరియు అవ్యక్త బాబ్దాదాల తోడు మరియు సహయోగం అప్రత్యక్ష రూపంలో ఉండనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే బాబ్దాదా వారిని వతనంలో ఇమర్జ్ చేస్తారో అప్పుడు వారి తోడు ప్రత్యక్షంగా కూడా అనుభవం అవుతుంది. అందువలన వారికి ఎక్కే కళ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వారు కొత్త కల్పంలోకి ప్రవేశిస్తారో అప్పుడు పరమాత్మ మరియు అవ్యక్త బాబ్దాదాల తోడు మరియు సహయోగం పూర్తయిపోతుంది. ఎందుకనగా పరమాత్మ పరంధామంలో ఉంటారు మరియు ప్రజాపిత బ్రహ్మ బాబా శ్రీకృష్ణుడిగా జన్మ తీసుకుని సాకారంలోని వారి జతలో ఉంటారు. కానీ వారి సహాయం లభించడం కానీ వారి తోడు కానీ అనుభవం అవ్వదు. స్వాభావికంగా తోడుగా ఉంటారు. సత్యయుగం త్రేతాయుగంలోని ప్రాలబ్ధాన్ని సంగమయుగంలోనే ఆత్మలు తయారు చేసుకొని వెళ్తారు. అక్కడ వారు ఏ పురుషార్థము చేయనవసరం లేదు. అంతేకాక ఎవ్వరూ ఎవ్వరికి సహాయం చెయ్యరు. అలాగే ఎవ్వరికి ఎవరి సహాయమైన అవసరముందని అనుభవం అవ్వదు. అందరూ స్వతంత్రులుగా ఉంటారు. సంగమయుగంలోని లెక్క ఖాతాలను అనుసరించి ఒకరు మరొకరి వద్ద జన్మ తీసుకుంటూ ఉంటారు. అడ్వాన్స్ పార్టీ వారికి అవ్యక్త బాబ్దాదా గారి జ్ఞానం ఎమర్జ్ అవ్వదు. కానీ బాబ్దాదాకు వారి గురించి తెలుసు కనుక బాబ్దాదా వారికి కూడా శక్తినిస్తూ ఉంటారు, ప్రేరణను కూడా ఇస్తారు. అంతేకాక వతనంలో కూడా ఎమర్జ్ చేసి వారిలో శక్తి కూడా నింపుతారు. వారికి సంగమయుగంలోని కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు ప్రేరణను కూడా ఇస్తారు. వారికి సంగమయుగ బ్రాహ్మణ జీవితం అనగా అడ్వాన్స్ స్టేజ్ను అనుభవం చేయిస్తారు. దాని ద్వారా వారు బ్రాహ్మణ జీవిత మహానతను అనుభవం చేస్తారు. అడ్వాన్స్ పార్టీ వారు అడ్వాన్స్ స్టేజ్ వారికి మరియు అడ్వాన్స్ జన్మ తీసుకునే వారికి మధ్య ఒక వారధి వంటి వారు. అందువలన వారు రెండు వైపులా కర్తవ్యాలను చేయవలసి ఉంటుంది. వారికి రెండు వైపులా సూక్ష్మంగా అనుభూతి అవుతుంది. ఆత్మ ఏ సూక్ష్మ శరీరంలో ఉందో దాని స్వభావ సంస్కారాలే ఆత్మలో ఎమర్జ్ అవుతాయి. అందువలన సూక్ష్మవతనంలో కానీ స్థూలవతనంలో కానీ ఏ ఆత్మనైనా పిలిచినట్లయితే ఇప్పుడు ఎక్కడైతే కొత్త జన్మ తీసుకుందో ఆ స్వభావ సంస్కారాలు ప్రత్యక్షమవుతాయి. అందువలన ఏ ఆత్మలు బ్రాహ్మణ జీవితం నుండి అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో వారిలో ఇక్కడి జ్ఞానం గుప్తమైపోతుంది. కానీ బాబా వారిని వతనంలోకి పిలిచినప్పుడు బాబా శక్తి ద్వారా వారు తమ పూర్వరూపంలో ఎమర్జ్ అవుతారు. అందువలన వారిలో బ్రాహ్మణ జీవితం యొక్క స్వభావ సంస్కారాలు ఎమర్జ్ అయిపోతాయి. మధ్య మధ్యలో బాబా మమ్మల్ని వతనంలోకి పిలుస్తారు. మేము సంగమయుగ బ్రాహ్మణ జీవితం యొక్క రూపంలో కలుస్తాము. అంతేకాక పరస్పరంలో ఇచ్చిపుచ్చుకుంటాము.
బాబా తమ ఆసనంపై కూర్చొని నవ్వుతున్నారు. ఈ ఆత్మిక సంభాషణను వింటున్నారు. మమ్మ అన్నారు, బాబా మేము ఎక్కడ ఉన్నామో మీరే వినిపించండి అని అన్నప్పుడు బాబా ఇలా అన్నారు, ఇది గుప్తంగా ఉంచడమే ఇప్పటికి సరైనది. ముందు ముందు మీకు టచింగ్ అవుతూ ఉంటుంది. గుల్జార్ దాదీ ద్వారా అవ్యక్త బాబ్దాదా సందేశం 23/6/1992. సాకార బాబా 19/5/2012 రివైజ్. అడ్వాన్స్ స్టేజ్ వారికి పరమాత్మ ద్వారా ఇవ్వబడిన సృష్టిచక్ర జ్ఞానము ఇమర్జ్ రూపంలో ఉంటుంది. వారికి పరమాత్మ మరియు అవ్యక్త బాబ్దాదా ఇరువురి సహయోగం లభిస్తుంది. ఈ సహయోగం ఆధారంగానే వారు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. అంతేకాక అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు, లేక కొత్త కల్పంలోకి వెళ్ళి అడ్వాన్స్ జన్మను తీసుకుంటారు. అడ్వాన్స్ స్టేజ్ వారికి పరమాత్మ మరియు అవ్యక్త బాబ్దాదాల సహాయం గురించిన జ్ఞానము కూడా ఉంటుంది. వారి అనుభవం కూడా ఉంటుంది. అడ్వాన్స్ స్టేజ్ వారు బాబ్దాదా ఆదేశానుసారంగా అడ్వాన్స్ పార్టీ వారికి కూడా యోగం ద్వారా సహయోగం ఇస్తారు. దీని ద్వారా వారికి తమ కర్తవ్యాన్ని పూర్తి చేయడంలో సహాయం లభిస్తుంది. అడ్వాన్స్ స్టేజ్ వారికి పరమాత్మ మరియు అవ్యక్త బాబ్దాదాల సహాయము దొరుకుతూనే ఉంటుంది. కానీ వారు తమ యోగబలం ద్వారా కూడా పరమాత్మ మరియు అవ్యక్త బాబ్దాదాల సహాయాన్ని తీసుకోగలరు. అడ్వాన్స్ స్టేజ్ వారే ఈ జ్ఞానాన్ని ప్రచారము చేస్తారు. ఆత్మలు బ్రాహ్మణులుగా తయారవ్వడంలో సహయోగం చేస్తారు. జ్ఞానధనమును గురించిన యథార్థమైన నష అడ్వాన్స్ స్టేజ్ వారికే ఉంటుంది. ఈ సహయోగము తీసుకొని సర్వాత్మలకు ఇచ్చే విధి విధానం గురించి కూడా బాబా అనేకసార్లు మురళీలలో తెలిపారు. యథార్థమైన అతీంద్రియ సుఖమనగా ఆనందానుభూతి అడ్వాన్స్ స్టేజ్ వారికే జరుగుతుంది. అడ్వాన్స్ స్టేజ్ వారే 3 లోకాలు మరియు 3 కాలాల గురించి తెలుసుకుంటారు. అందువలన వారే త్రికాలదర్శులుగా, మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. మీరు కూడా అంతిమంలో ఫరిష్తాలుగా అయిపోతారు. బ్రాహ్మణులైన మీరు ఇక్కడే పవిత్రంగా అవ్వాలి. తర్వాత మరలా వెళ్ళి పవిత్ర ప్రపంచంలో జన్మ తీసుకుంటారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యమని పాడుతూ కూడా ఉంటారు. భక్తి పూర్తి అయిన తర్వాతనే బాబా మొత్తం పాత ప్రపంచంతో మనకు వైరాగ్యాన్ని కలిగిస్తారు. ఎందుకనగా ఇప్పుడు ఈ పతిత ప్రపంచం వినాశనము కానున్నది. అందువలన దేహసహితంగా దేహ సర్వ సంబంధాలను మర్చి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఓం శాంతి.